మహిళలకు దేశ రాజధాని ఢిల్లీలో అపురూప గౌరవం దక్కింది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న మహిళా రైతులకు డ్రోన్ ఎగరవేసే అపూర్వ అవకాశం వచ్చింది. తాజాగా ఢిల్లీలో నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొన్ని నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న మహిళలు ప్రధాని మోదీ ముందు డ్రోన్స్ ఎగరేసి ప్రశంసలు అందుకున్నారు. స్వశక్తి నారీ వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ డ్రోన్ దీదీ గురించి పలు విషయాలు వెల్లడించారు. రానున్న రోజుల్లో దేశంలో డ్రోన్ టెక్నాలజీ మరింత విస్తరించనుందన్నారు. నమో డ్రోన్ దీదీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో దేశంలోని స్వయం సహాయక బృందాల విస్తరణ అనేది ఒక పరిశోధించదగిన అంశమని, అవి మహిళా సాధికారతలో చరిత్ర సృష్టించాయన్నారు ప్రధాని మోదీ. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా డ్రోన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది డ్రోన్ దీదీ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ ఇటీవలే దీనికి ఆమోదం తెలిపింది. స్వయం సహాయ సంఘాల్లోని సుమారు 15,000 మంది మహిళలకు డ్రోన్ సాంకేతికతను పరిచయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం 500 కోట్లు సైతం కేటాయించింది. ఈ డ్రోన్ల ద్వారా మహిళా రైతులు వ్యవసాయంలో ఎరువులు చల్లడం, విత్తనాలు చల్లడం వంటి వివిధ రకాల పనులకు డ్రోన్లు వినియోగించుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. కేంద్రమే ఈ శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణ సమయంలో ప్రతి నెల గౌరవ వేతనం కింద మహిళలకు 15,000 కూడా అందిస్తుంది. అలాగే డ్రోన్ కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయ సంఘాలకు 80% సబ్సిడీతో రుణాలు ఇస్తుంది. మహిళా స్వయం సహాయ సంఘాల మహిళలు ఈ డ్రోన్ దీదీ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు.